ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించాలి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ ఉదయకాల సమయంలో మీరు చేస్తున్న ప్రతి పని విషయంలో దేవుడు అద్భుతం చేయనుగాక. మరి కాలేజీలకు వెళ్తూ ఉంటే, స్కూల్కి వెళ్తూ ఉంటే, ప్రయాణం వెళ్తూ ఉంటే, ఉద్యోగానికి వెళ్తూ ఉంటే, ఆఫీస్కి వెళ్తూ ఉంటే మీ ప్రయాణాలన్నీ సురక్షితముగా కొనసాగునుగాక. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ప్రభు సన్నిధిలో మీ అందరి కోసం మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వచనంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏంటి తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయుడి అనేటువంటి మాటను మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేయటం అంటే సమయమనక అసమయమనక దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మన వ్యక్తిగత అవసరతల విషయమై, మన కుటుంబ అవసరతల విషయమై, మన జీవితంలో, మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళడానికి, ప్రార్థనాపూర్వకంగా ఉండడానికి మనం ఏం చేయాలి తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆదికాండములో 32వ అధ్యాయము 26వ వచనములో మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, యాకోబు భక్తుడు అక్కడ మనకు కనిపిస్తాడు. యాకోబు భక్తుడు తన వ్యక్తిగత అవసరత నిమిత్తమై తనకి ముందు ఉన్నటువంటి ఒక ప్రమాదం నుండి తప్పించబడడానికి దేవుని బిడ్డలారా ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా ఒక్కడే రాత్రంతా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? తానున్న శోధన నుండి తాను తప్పించబడడానికి, తానున్న వేదన నుండి తాను తప్పించబడడానికి రాత్రంతా ఎడతెగక కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించాడు. యాకోబు ఏమని ప్రార్థిస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టునని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత మంచి ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో దేవుని బిడ్డలారా మనం అడగవలసిన ప్రతి విషయాన్ని ప్రభువుని అడగాలి. యాకోబు అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను విడిచిపెట్టను అంటున్నాడు. ఈరోజు గమనించండి, ఎంతమంది ప్రార్థిస్తున్నారు. చాలామంది కోరుకుంటారు, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి, నాకు సమృద్ధి కావాలి, నాకు ఉన్నతమైన స్థితి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, వ్యవసాయంలో అభివృద్ధి చెందాలి, చెరువుల్లో ఫలించాలి, అన్ని విషయాల్లో కూడా ఒక ఉన్నతమైన స్థితిని నేను అనుభవించాలని చాలామంది ఆశపడతారు. ఆశ అయితే ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడరండి. దేవుని బిడ్డలారా, యాకోబు ఆశీర్వదించబడడానికి రాత్రంతా దేవునితో గడిపినట్లు దేవుని వాక్యం చెప్తుంది. లోకస్వార్తలో ఒక విషయాన్ని మనం చూడగలం. 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఇద్దరు స్నేహితులు మనకు కనబడతారు. దేవుని బిడ్డలారా, ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడికి 3 రొట్టెలు అవసరమైనాయి. ఆ రొట్టెల విషయమై తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుడా, నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని అడుగుతున్నాడు. ఆ స్నేహితుడు అంటాడు కదా, ఇది రాత్రి వేళ, నేను చిన్న బిడ్డలతో ఉన్నాను, పండుకొని ఉన్నాము, ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని వాక్యం అంటది కదా, సిగ్గుమాలి మాటి మాటికి వెళ్ళి తన స్నేహితుడిని అడిగితే తన స్నేహితుడు స్పందించి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనకి కావలసిన అవసరత తీరాలి అనంటే, మనకి కావలసినటువంటిది మనం పొందుకోవాలి అనంటే పదే పదే ప్రభు సన్నిధిలో మనం అడగాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. చాలామంది అనుకుంటారు, ఈరోజు ఒక విషయం అడిగాం, రేపేం అడుగుతాంలే, ఈరోజు ఒక విషయంలో మనం ప్రార్థన చేస్తాం, అదే విషయంలో మరలా రేపేం ప్రార్థన చేస్తాంలే అని చాలామంది వెనకబడిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలా కాదు. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే నీకు కావలసినటువంటి అవసరతను గూర్చి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సమయమనక అసమయమనక ప్రతి విషయంలో కూడా ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ నీ అవసరత నిమిత్తమై అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని నుండి నీవు కార్యాన్ని చూడగలవు, కార్యాన్ని పొందుకోగలవు. దేవుని బిడ్డలారా, యాకోబు ఎడతెగక ప్రార్థన చేశాడు, ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డాడు. ఒక స్నేహితుడు సిగ్గుమాలున ముఖం పెట్టుకుని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పదే అడిగాడు, ఖచ్చితంగా
ఆ సమృద్ధిని ఆ వ్యక్తి పొందుకోగలిగాడు. దేవుని మీద గమనించండి. ఈ రోజు నీ అవసరత తీరాలి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పదే పదే దేవుని గోజాడు. ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నాయన ప్రతి ఒక్కరూ స్వామి ఎడతెగక ప్రార్థన చేసి నీ నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దీవెన ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లు సహాయించండి. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు నాయన, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలన్నీ తీర్చండి, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించి ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బిడ్డలందరిపైన ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు ఆదివారం కదా, ప్రతి ఒక్కరూ సన్నిధికి రండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.